హలో అండి. ఈ సమ్మర్ కష్టాలు ఎందుకులేండి. ఫస్ట్ నిద్రలేసి నేను చేసే పని కూలర్కి నీళ్లు పోయడం అనమాట. సో ఫస్ట్ సమ్మర్లో చేసే మొదటి పని నేను ఇది. సో మా ఫ్రూట్స్కి వచ్చేస్తే పుచ్చకాయ, చక్కెర కేళి పళ్ళు ఇవి తీసుకున్నాను అనమాట. ఫ్రూట్స్ ఈ చక్కెర కేళి అంటే నాకు భలే ఇష్టం అండి. అవి మాత్రం రోజు తీసుకుంటాను. సో అవన్నమాట. ఇంకా పైపు తీసేయాలి. ఇంకా కిచెన్లోకి వచ్చేస్తే ఇది వచ్చేసి మజ్జిగ అనమాట. మజ్జిగ చిలికి పెట్టుకుంటాను. కొంచెం జీలకర్ర వేసి మజ్జిగ అంటే తాగేటప్పుడు కలుపుకొని తాగేస్తే సరిపోతుంది. మజ్జిగ సమ్మర్ కాబట్టి ఇంకా తాగుతూ ఉండాలి. ఎక్కడ పెట్టాను, కవర్ పెట్టాను, ఇక్కడ పెట్టానో తెలియదు. ఆ ఫ్రిడ్జ్లో కవర్. వంట చేయాలి. రొయ్యలు ఉన్నాయన్నమాట. సో ఇవి రొయ్యలు చేయాలి. నేను రొయ్యలు తెప్పించుకున్నా. ఆ కూలర్ నిండిపోయినట్లుంది. నిండిపోయింది. ఆఫ్ చేసేస్తాం. ఓకే, ఆఫ్ చేసిన. ఇంకా బట్టలన్నీ నీట్గా మర్చిపెట్టేసిన. మార్నింగ్ కొంచెం ఎండ రాకతరికి అన్నీ చేసి పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఇంకోటి వచ్చేసి బట్టలన్నీ నైట్ పిండి పెట్టేసినాను అనమాట. మిషన్కి వేసేసిన. పగులంతా మిషన్ వేయను అనమాట. ఇంకా ఇప్పటి నుంచి నేను సాయంత్రం 4:30 వరకు మిషన్ వేయను అనమాట. సో ఇవి ఇప్పుడు ఎండ రాకతలికే ఆరేస్తాను. ఈ లోపల చూడండి మాకు విజిల్ వస్తూ ఉంది. డస్ట్బిన్కి ఏమో వస్తూ ఉండరు అనమాట. ఏ పక్క వస్తారో తెలీదు. అటు సైడ్ వస్తారో ఇటు సైడ్ వస్తారో. మోటార్ నిండిపోయింది. పొద్దున్న మోటార్ వేసేసాను. మోటార్ నిండిపోయింది. సో మోటార్ ఆఫ్ చేసేసిన. ఇంకా నేను బట్టలు ఆరేసి ఈ బట్టలు మడస్తాను. కానీ ఇవి తీసి పెట్టడానికి నాకు ఒక పని ఉంటుంది. అంటే తీసి ఎత్తిపెట్టలేకపోతున్నాను అనమాట. సో ఇవి మర్చిపెట్టాలి. ఈ పైపు తీయాలా, బట్టలు ఆరేయాలా. సో మా మిషన్ అయితే అన్నీ వేసేసాను అనమాట. బట్టలు ఇంకేం లేవు. ఇంకా మళ్ళీ ఈరోజు నైట్కి వేసేస్తాను అనమాట. ఇంకా ఎండకు వేయట్లేదన్నమాట. సో అది క్లోజ్ చేసి పట్టేస్తే పని అయిపోతుంది. ఇంక ఇప్పుడు చెత్తలు ఉండవు. మాకు చెత్తలు ఊడ్చే పని ఉండదు. సమ్మర్లో చెత్తలు ఊడ్చడం అంటే ఒక ఛాలెంజింగ్ లాగా అని చెప్తానండి నేను. పర్టికులర్గా ఈ 2024 సమ్మరు అసలు మనకు 2020 ఎలా మనకు పాండమిక్ టైము 2024 ఎండలకు కూడా ప్రసిద్ధి ఎక్కుతుందేమో అనిపిస్తూ ఉంది. అంటే ఆ గుర్తుపెట్టుకునే ఒక ఇయర్ అని చెప్పచ్చు. ఎప్పుడూ లేదండి ఇంత ఎండలు. డీహైడ్రేషన్ అయిపోతూ ఉందన్నమాట. అసలు ఒక్కొక్క రూమ్ ఊడ్చే లోపల స్వెట్ అలా వచ్చేస్తూ ఉందన్నమాట. అసలు ఎంత డీహైడ్రేషన్ అయిపోతుందో ఏమోనండి బాబు. నేనైతే ఒక్కొక్క రూమ్ ఊడుస్తాను. ఊడ్చేసి ఫస్ట్ పొరక ఆడబెట్టేస్తాను అనమాట. పెట్టేసి ముందు ఇది వేసేసుకుంటా. 1 or 2 minutes ఉండేసి మళ్ళీ ఇంకో రూమ్ ఊడ్చడానికి వెళ్తాను అనమాట. అట్లా సాగుతుంది ఈ సమ్మరు. నెక్స్ట్ మళ్ళీ 1 minute అలా ఉండిన తర్వాత చల్లగా మళ్ళీ నెక్స్ట్ ఇంకో రూమ్ ఊడుస్తాను అనమాట. అట్లా ఎప్పుడూ లేదండి. ఈసారి అంత తెలుస్తుందన్నమాట మనకు. ఆ హీట్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. అసలు ఉండలేకపోతాను. ఎంత హీట్ మన బాడీ ఎంత హీట్ తట్టుకోగలదో దానికి మించిన హీట్ వస్తూ ఉంది మనకు. సూర్యుని నుంచి వేడి ఎంత వస్తూ ఉంది. సో ఇంకా ఇవన్నీ మనకు కామన్ వర్క్స్ అనమాట. చేసుకోకుండా ఉండలేము కదా. సో మళ్ళా ఇలా ఊడ్చేస్తా. మళ్ళీ ఇంకొక రూమ్స్ ఊడ్చేసేది మొత్తము. ఇంకా తర్వాత పొరకాటు పెట్టేసేది, మళ్ళీ వెళ్ళేది, మళ్ళీ కొద్దిసేపు చల్లగా 1 or 2 minutes అంతేనండి. మళ్ళీ ఎక్కువసేపు లేదు. తర్వాత మొత్తం డిహైడ్రేషన్ అయిపోతుంది. మళ్ళీ వెళ్ళేది ఇంకొక గ్లాసు మజ్జిగ జీలకర్ర, తర్వాత వచ్చి కొంచెం నిమ్మకాయ పిండుకొనేసి తాగేస్తాను అనమాట. సో అలా సాగుతుంది ఈ సమ్మరు. సో ఇంకా ఫ్రిడ్జ్లో జామున్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అది తీసి బయట పెడుతున్నా. రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత తిందామని చెప్పేసి. ఇంకా లంచ్కి వచ్చి ఫ్రాన్స్ ఉండే అనమాట.
నిమ్మకాయ వేసి ఒక 3-4 టైమ్స్ నీట్గా వాష్ చేసేసాను అనమాట. నిమ్మకాయ వేసి చేశాను. కొంచెం స్మెల్ వస్తే నాకు నచ్చదనమాట. ఒక 4-5 టైమ్స్ చేశాను. ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు, ఉప్పు, కారం 1.5 స్పూన్ వేస్తున్నా. కారము వేసి బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తాను. ఈ లోపల ప్రాసెస్ చేసేస్తాను అనమాట. దీంట్లోకి షిఫ్ట్ చేస్తాం. దీంట్లో నానబెట్టేస్తాం అనమాట. కొద్దిసేపు మ్యారినేట్ చేసి పెట్టేస్తాం. ఉప్పు అంతా పడుతుంది. సో దీన్ని పక్కన పెట్టేస్తాం. బేసిక్గా దీంట్లో చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో, ఇంకా నాన్ వెజ్ అయితే ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట. ప్రాసెస్లోకి వెళ్తే ఇది పెనం పెట్టానో లేదో గ్యాస్ అయిపోయింది. గ్యాస్ పెట్టుకొని ఇంకా నేను చేసుకోవాలన్నమాట. ఈ సఫకేషన్లో వంట చేయడమే అనుకుంటే ఇది ఒకటి అయిపోతుంది. గ్యాస్ ఒకటి ఇట్లాంటప్పుడు అండి, నిజంగా ఇట్లాంటప్పుడు గ్యాస్ అయిపోతే ఇంకంతే. సో అది ఇంకా వెలిగించి చేస్తాం. సో ఇంకా స్టార్ట్ చేసేస్తాం. ఏదన్నా అర్జెంట్ ఉన్నప్పుడు ఇట్లా గ్యాస్ అయిపోతే కానీ కిచెన్లో ఎక్కువసేపు ఉండలేము. అట్లాంటప్పుడు గ్యాస్ అయిపోయింది అనుకోండి, భలే ఇబ్బందిగా అనిపిస్తుంది. అబ్బా, ఈ సమ్మర్ సఫకేషన్స్ మామూలుగా లే. ఎవరైనా డైట్ చేయాలంటే సమ్మర్లో చేయండి. హ్యాపీగా స్వెట్ అంతా పోతుంది, హ్యాపీగా తగ్గుతారు నాకు తెలిసి. కొంచెం ఆయిల్, నాన్ వెజ్ అంటే ఆయిల్ అయితే పడుతుందండి ఖచ్చితంగా. నాన్ వెజ్ అంటే ఆయిల్ పడుతుంది. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నా. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. సో కొంచెం వేగింది కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కొన్ని మిరియాలు కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నా. ఇప్పుడు వేగింది కదా, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి మిరియాల పొడి మొత్తం వేసేసుకోవాలన్నమాట. మంచిగా వేయించుకొని పచ్చి వాసన పోయి మంచి వేగే వరకు వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే మరీ బాగా వేగాలి కాబట్టి ఇది సిమ్లో పెట్టుకొని వేగనివ్వండి. ఐరన్ కాబట్టి త్వరగా వేగిపోతుంది, ఇదైపోతుంది అనమాట త్వరగా. వేగింది కదా, ఒక టమోటా వేసుకోవాలన్నమాట. టమోటాను ప్యూరీ చేసుకొని ఇది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు మనం బాగా వేయించుకోవాలన్నమాట. ఇలాంతా పైకి తేలుతూ ఉంది కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు, ధనియాల పొడి, బాగా వేయించుకోవాలి దీన్ని కూడా. సో ఇంకా మసాలా వేగే లోపల జామును తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. సో ఒక 2 తిందామని చెప్పేసి, సమ్మర్లో ఖచ్చితంగా ఇలా చలువ చేసేటివైతే మనము ఓపికగా చేసుకొని తినాలండి. మెయిన్ ఏంటంటే కిచెన్లో ఎంత వేడి వస్తుందంటే అండి, ఎంత వేడి వస్తుంది. ఆ స్టవ్ దగ్గర చేస్తూ ఉంటే
అబ్బా మామూలు వేడి లేదండి. సో చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది జామున్ అయితే, మనకు తింటేనే అలా తుంచితే వెళ్ళిపోతుంది కదా. సో అందుకని ఇంకా అవి ఒక 2 పీసెస్ వేసుకొని తింటున్నానండి. మనకేంటంటే ఏ ఫుడ్ అయినా మనం చేసే చేతిని బట్టి టేస్ట్ చేంజ్ అవుతుందండి. యాజ్ ఇట్ ఈజ్ మనం ఇలాగే చేసినా కూడా అలా చెయ్యిని బట్టి ఆ చేసే మనిషిని బట్టి కూడా చేంజ్ ఉంటుంది అనేది నా అభిప్రాయం అనమాట. సో మనము ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి పెట్టుకున్న రొయ్యలను ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసుకొని మూత పెట్టకూడదండి. మూత పెట్టుకోకుండానే మనము దీన్ని ఉడికించుకోవాలన్నమాట. సో బాగా కలుపుకొని మూత పెట్టకూడదు. సో కొంచెం నాయిస్ అయితే వస్తుందండి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసుకున్నాను అనమాట. కొంచెం సౌండ్ వస్తుందండి, వాటిని అయితే ఇగ్నోర్ చేసేయండి. సో మూత పెట్టకుండా ఇలాగే మనం ఉడికించుకోవాలి. వంట చేస్తా మధ్యలో ఇట్లా మొహం పెట్టేస్తా. ఇట్లయితే ఉంది సమ్మర్ సఫికేషన్లో ఇంట్లో వర్క్స్ చేసుకోవడం. ఇట్లా పెట్టానండి సమ్మర్లలో. వంట చేసేసి వచ్చేది కూలర్ కాడ వేసి పెట్టేసేది. ఇట్లా మళ్ళీ వెళ్తా కిచెన్లోకి. సో మళ్ళీ కిచెన్లోకి వస్తానన్నమాట. ఇదే ఇట్లా నడుస్తూ ఉందన్నమాట ఈ సమ్మర్లో. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉంటా, మళ్ళీ కూలర్ కాడ పోయి ఫేస్ పెడతా. అట్లా ఉందండి నాకు పరిస్థితి. సమ్మరు మామూలు సఫకేషన్ ఉండట్లా. చూడండి మూత అయితే పెట్టకూడదు. సో నీళ్ళన్నీ ఇట్లా వచ్చేస్తాయి. ఇట్లే దగ్గర పడాలన్నమాట. చూడండి ఇట్లా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు వచ్చి 4 పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలన్నమాట. చూడండి 4 పచ్చిమిర్చి, కొంచెము గుజ్జుగా ఉంది అన్నప్పుడు కొంచెం, అప్పుడు 4 పచ్చిమిర్చి చీల్చి వేసుకొని కొంచెం గరం మసాలా, కొంచెం పుదీనా, కొంచెం అట్లా కొత్తిమీర, అంతే సరిపోతుంది. కొంచెం అద్భుతంగా ఉంది స్మెల్ మాత్రం. దీన్ని ఒక్క 5 నిమిషాలు వదిలేయాలండి. అంటే ఆఫ్ చేసేయాలి. ఇంకా చూడండి మీకు గట్టిగా లేదు అట్లా అనేసి గ్రేవీగా లేదు, ఇలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసి 5 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి వదిలేస్తాం. సో ఇవేంటంటే వాటర్ మెలోన్తో పుల్లైస్ లాగా తయారు చేసుకున్నాను అనమాట. స్టిక్స్ అయితే మొన్నటి వరకు ఉన్నాయన్నమాట. అవి పడేసాను. ఎందుకు కొన్ని ఏళ్ళగా ఉన్నాయి, ఎందుకు యూజ్ చేస్తున్నాం చెప్పు అని చెప్పి పడేసిన తర్వాత నాకు పుల్లైస్ తినాలనిపించింది. ఈ సమ్మర్లో ఇంకా వాటర్ మెలోనే బెస్ట్ కదా అని వాటర్ మెలోన్తో ఇట్లా పుల్లైస్ లాగా చేసుకున్నా. ఇంకా మనకు స్టిక్స్ ఇంకా మళ్ళీ తెప్పించుకునేది ఎందుకని స్పూన్ పెట్టుకొని చేసుకున్నానండి. నెక్స్ట్ లెవెల్లో ఉండదన్నమాట. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఎలా చేసుకున్నానని. అసలు మనకు బయట దొరికే పుల్ల ఐసులు ఎక్కడ పోవాలండి. మనము ఒరిజినల్గా ఒక ఫ్రూట్తో చేసుకున్నదనమాట, ఒరిజినల్ పండుతో. సో నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తానండి. సో ఇంకా కిచెన్లో వంటంతా చేసిన తర్వాత ఒకటి తిందామని చెప్పి ఐస్ తీసుకున్నాను అనమాట. స్పూన్స్ బాగా స్టిక్కీగా నిలబడిపోయినాయండి, నాకు బాగా అనిపించింది అనమాట. సో ఇంకొక పుచ్చకాయ ఉండే, దాన్ని కోస్తామని చెప్పేసి ఇంకా మనం ఏంటంటే ఇప్పుడు మసాలా ఐటమ్స్ ఏం తిన్నా మేము ఏంటంటే ఇప్పుడు చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ మసాలా ఐటమ్స్ ఏం తిన్నా అండి ముందు పుచ్చకాయ అయితే పక్కన ఖచ్చితంగా ఉంటుంది. పుచ్చకాయ లేని సీజన్లో ఖచ్చితంగా మజ్జిగ అయితే తాగుతానమాట. ఎందుకంటే మనకు అది మసాలా కాబట్టి కొంచెమన్నా మసాలా యాడ్ అవుతుంది కదా. సో దట్ అందుకనేసి ఏ మసాలా తిన్నా పుచ్చకాయ ఈ సమ్మర్లో దొరుకుతుంది కాబట్టి, దొరకకపోతే మజ్జిగ అనమాట. సో అందుకని ఇంకా పుచ్చకాయ తీసి కోసుకుంటున్నాను అనమాట.
సో ఇంకా వేడి వేడి రైస్ అనమాట, వేడి వేడి రైసు ఫ్రాన్స్ కర్రీ అనమాట. మీరు ఆ కర్రీ స్టవ్ మీద 5 నిమిషాలు అలాగే పెడితే ఫ్రై అయిపోతుంది. లేదు అనుకోండి 5 నిమిషాల ముందు తీసేసారనుకోండి మీకు కర్రీలాగా అంటే గుజ్జులాగా వస్తుందన్నమాట. డిపెండ్స్ ఆన్ యూ అనమాట, మీరు ఎలా కాబట్టి అలా తినొచ్చు. సో సూపర్ టేస్ట్ ఉండదండి. తర్వాత కొంచెం పుచ్చకాయ పక్కన పెట్టుకొని, ఎందుకంటే మసాలా ఐటెం కాబట్టి ఖచ్చితంగా చలవ చేసేదంటూ ఉండాలి. ఇలా ఈ హెక్టిక్ సమ్మర్లో మజ్జిగలు తాక్కుంటూ చలవ చేసే పదార్థాలు తింటూ ఎండల కాలం అనేది త్వరగా అయిపోవాలని దేవుణ్ణి కోరుకుంటూ సో ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నానండి. కర్రీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్లో ఉండదన్నమాట. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్ బాయ్.